మనం రోజు వాడే పెట్రోల్ డీజిల్ అసలు భూమి లోపలికి ఎలా వెళ్లాయో తెలుసా? దీని వెనుక కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన సముద్ర జీవులు, మొక్కలు భూమి పొరల్లో కూరుకుపోయాయి. భూమి లోపల ఉండే విపరీతమైన వేడి మరియు ఒత్తిడి వల్ల ఆ అవశేషాలన్నీ కాలక్రమేణా నల్లటి ద్రవంగా మారాయి. దీనినే మనం క్రూడ్ ఆయిల్ లేదా నల్ల బంగారం అంటాం. భూమి కింద ఆయిల్ ఎక్కడ ఉందో కనిపెట్టడం అంత ఈజీ కాదు. శాస్త్రవేత్తలు సైస్మిక్ సర్వే అనే పద్ధతిని వాడతారు. అంటే భూమి లోపలికి ప్రత్యేకమైన తరంగాలను పంపి అవి తిరిగి వచ్చే వేగాన్ని బట్టి లోపల ఆయిల్ నిల్వలు ఎక్కడ ఉన్నాయో గుర్తిస్తారు. కన్ఫర్మ్ అయ్యాక భారీ యంత్రాలతో 2 నుంచి 5 కిలోమీటర్ల లోతు వరకు రంధ్రం చేస్తారు. దీనినే ఆయిల్ వెల్ అంటారు. లోపల ప్రెజర్ ఎక్కువగా ఉంటే ఆయిల్ తనంతట తానే పైకి వస్తుంది. ప్రెజర్ తక్కువగా ఉంటే పంప్ జాక్ అనే యంత్రాల సాయంతో పైకి లాగుతారు. భూమి నుంచి తీసిన ఆయిల్ ని నేరుగా వాడలేం. అందుకే దీనిని రిఫైనరీ ఫ్యాక్టరీకి పంపిస్తారు. ఇక్కడ క్రూడ్ ఆయిల్ ని వేట్ చేసి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే ప్రక్రియ ద్వారా వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద విడగొడతారు. ఈ ప్రక్రియలోనే మనకు ఎల్పిజి గ్యాస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ మరియు రోడ్డు వేయడానికి వాడే తారు లభిస్తాయి. అంటే మనం వాడే ఇంధనం కోట్ల